తులారాశి వారికి ఈ సంవత్సరం మీకు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ రాబోతోంది. మీరు కష్టపడతారు, పేరు వస్తుంది, కానీ లాభం మాత్రం పూర్తిగా మీ చేతిలో ఉండదు. లవ్ లైఫ్లో కన్ఫ్యూజన్స్, రిలేషన్స్లో ఇల్యూజన్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్లో తప్పులు, డిసెంబర్ తర్వాత మైండ్లో అసంతృప్తి అనేది కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోంది, ఏ గ్రహం ఎక్కడ ఉండడం వల్ల ఈ ఫలితాలు వస్తున్నాయి, ఇప్పుడు చార్ట్ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. తులారాశి అంటే ముందుగా వచ్చేవి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4, విశాఖ 1-2-3 పాదాలు. ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహాల ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే, ఇది లైఫ్లో ఏ ఏరియాస్ని ప్రభావితం చేస్తుందంటే రిలేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్, క్రియేటివిటీ, వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి ఈ ప్రభావం వల్ల అంటే రాహు 5వ స్థానంలో ఉంటే పాజిటివ్స్ ప్రాక్టికల్గా చూస్తే మీరు క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే యాడ్స్, సోషల్ మీడియా, డైరెక్షన్, డిజైన్, మీ ఐడియాస్ ఒక్కసారిగా మీ ఐడియాస్కి గుర్తింపు వచ్చే అవకాశాలు, మీ పని చూసి జనాలు చాలా బాగుంది అనిపించే టైం. అండ్ నెగిటివ్స్ ఏంటి ఈ యొక్క మనకి రియల్ లైఫ్ ప్రాక్టికల్ లైఫ్లో చూసినట్లయితే అంటే రిలేషన్స్లో మీరు ఎవరినైనా ఎక్కువగా నమ్మితే మోసపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్లో చూసినట్లయితే ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో చెప్పారని పెట్టుబడి పెట్టి లాసెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నదంతా నిజం కాదు, ఇల్యూషన్స్ ఇస్తారు ఈ యొక్క గ్రహం, రాహు గ్రహం. అలాగే కేతువు లాభస్థానంలో ఉంటున్నారు డిసెంబర్ 5 వరకు. ఉగాది 2026 ఉగాది నుంచి డిసెంబర్ 5 వరకు కేతువు లాభస్థానంలో ఉంటున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చార్ట్లో కేతువు 11 అంటే లాభస్థానం అంటే 11వ స్థానం ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఇన్కమ్, ఫ్రెండ్స్, నెట్వర్క్ మీద ప్రభావం చూపిస్తుంది. మీ లైఫ్లో మీకు అంటే నిజమైన వాళ్ళు కానీ లేదా అవసరం ఉన్నవాళ్ళు కొంతమంది దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏది రియల్, ఏది ఫేక్ అనేది తెలుసుకునే అవకాశం అనేది రాహు మీకు పూర్తిగా ఇవ్వరు ఈ యొక్క సమయంలో. అండ్ నెగిటివ్స్ ఏంటి అంటే ఇది పాజిటివ్, నెగిటివ్ రెండు కూడా వస్తున్నాయి దీంట్లో. సో మీరు ఇలా ఫీల్ అవుతారు, ఇంత కష్టపడిన డబ్బు మాత్రము ఎక్కువగా రావటం లేదు, లేకపోతే ఎక్కడికి వెళ్తుంది అనేది మీరు ఫీల్ అవుతారు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్, కావలసిన వాళ్ళు, టీమ్ మెంబర్స్ దూరం అయ్యే అవకాశాలు కూడా కేతు లాభస్థానంలో ఫ్రెండ్స్ హౌస్లో ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు. తర్వాత డిసెంబర్ 6 నుంచి బిగ్ టర్నింగ్ పాయింట్స్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ పక్కన పెడితే ఇది గ్రహాల మార్పు చూపిస్తుంది కాబట్టి రాహుకేతువుల మార్పు. రాహు 4వ స్థానంలో చూసినట్లయితే కనుక రాహు 4థంలో ఉన్నారు. ఇది మైండ్, ఇల్లు, ఎమోషన్స్ వీటి మీద ప్రభావం చూపిస్తుంది. ప్రాక్టికల్ ఫీలింగ్ ఏంటి అంటే కనుక మీకు ఇలా అనిపిస్తుంది, నా దగ్గర ఉన్నది సరిపోవడం లేదు, ఇంకా ఏదో కావాలి అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో చిన్న చిన్న టెన్షన్స్ అండ్ మెంటల్గా అశాంతి ఇస్తారు. కేతువు 10వ స్థానంలో ఉంటారు. చార్ట్లో కేతువు 10వ స్థానంలోకి వచ్చినప్పుడు ఇది కర్మస్థానం. 10వ స్థానంలోకి కేతు వచ్చినప్పుడు జాబ్, కెరీర్, మీరు చేసే పని వీటి గురించి తెలియజేస్తూ ఉంటుంది. సో ప్రాక్టికల్ ఫీలింగ్ ఏంటి అంటే మీకు ఇలా అనిపిస్తుంది, ఈ జాబ్ వదిలేయాలా ఆర్ ఇప్పుడు చేస్తున్న వర్క్ అంటే కర్మస్థానం కాబట్టి ఇప్పుడు చేస్తున్న పని వదిలేయాలా, చేయాలా, ఇది నాకు నిజంగా సూట్ అయ్యేదేనా అనే డౌట్స్ వస్తాయి. చిన్న చిన్న అడ్డంకులు, మీరు చేసే పని మీద మీకు ఇంట్రెస్ట్ తగ్గడం ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కేతువు 11వ స్థానంలో ఉండటం వల్ల. గురుగ్రహం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఈ సంవత్సరం గురుడు చాలా వేగంగా రాశులు మారుతున్నారు. మొదట తులారాశికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు మొదటగా వీళ్ళకి మిథునంలో అంటే భాగ్యంలో ఉన్నారు. 9వ స్థానంలో ఉన్నారు గురుడు. 9లో ఉన్నటువంటి గురుడు పాజిటివ్గానే రిజల్ట్స్ ఇస్తారు. అండ్ ఇవేంటి అంటే గురుని మార్పు జరుగుతూ ఉంది. జూన్ వరకు 9లో ఉంటారు. జూన్ టు అక్టోబర్ 10వ స్థానంలోకి వెళ్తున్నారు. అండ్ తర్వాత 11వ స్థానం. ఈ యొక్క 3 రాశులు కూడా మారుతున్నారు గురుడు అతిచార యోగం మీద. పాజిటివ్స్ ఏంటంటే అవకాశాలు త్వరగా వస్తాయి, ప్రమోషన్స్, గ్రోత్ ఛాన్సెస్ ఉన్నప్పటికీ నెగిటివ్స్ ఏంటి అంటే కనుక స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది వాటిలో. అండ్ ఒక ప్లాన్ పెట్టుకుంటే అది మారిపోతూ ఉంటుంది. అండ్ అలాగే లైఫ్ ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో నడుస్తున్నట్టుగా మీకు ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ముఖ్యమైన రియల్ లైఫ్ మీకు చూసినట్లయితే ప్రాక్టికల్గా ఈ సంవత్సరం మీరు ఇలా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంత కష్టపడుతున్నాను కానీ ఫలితం అనేది పూర్తిగా రావటం లేదు, ఏదో మిస్ అవుతోంది, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావాల వల్ల, మెయిన్లీ రాహు 5వ, కేతువు లాభం, తర్వాత కేతువు 10వ, ఇవన్నీ కూడా రాహుకేతువుల ప్రభావము, గురు ప్రభావము కూడా ఎక్కువగా ఉంది. అండ్ శని కూడా.
తర్వాత పీరియడ్ వైజ్ బ్రేక్ డౌన్ చూసినట్లయితే జాన్ టు డిసెంబర్, జాన్ అని కాదు, ఉగాది 2026 నుంచి డిసెంబర్ 5 వరకు రాహు 5వ స్థానం, కేతు 11వ స్థానం. క్రియేటివిటీ అవకాశాలు మీద ప్రభావం చూపిస్తుంది పాజిటివ్గా. అండ్ లవ్లో రిస్క్ ఉంటుంది, రిలేషన్స్లో రిస్క్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్, లాభాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ డిసెంబర్ 6 నుంచి రాహువు 4లోకి వస్తున్నారు, కేతువు 10. ఇక్కడ చూసినట్లయితే రాహువు 5 నుంచి 4లోకి వస్తున్నారు, కేతువు ఇక్కడ చూసినట్లయితే 11 నుంచి 10లోకి వస్తున్నారు. సో ఇప్పుడు అంటే ఈ గ్రహాల మార్పు జరిగినప్పటి నుంచి మీకు ఎక్కువగా ఇంటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మెంటల్గా టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. తర్వాత కెరీర్ కన్ఫ్యూజన్ కూడా ఎక్కువగా ఉంటుంది, చేసే పని మీద ఇంట్రెస్ట్ తగ్గడం అనేది ఉంటుంది. తర్వాత ప్రాక్టికల్గా వీళ్ళకి చూసినట్లయితే ఈ సంవత్సరం తప్పనిసరిగా చేయాల్సింది వచ్చి ఇన్వెస్ట్మెంట్లో తొందరపడకండి. రిలేషన్స్లో బ్లైండ్ ట్రస్ట్ కానీ రిలేషన్స్ మీద బ్లైండ్ ట్రస్ట్ పెట్టకూడదు. కెరీర్లో ఎమోషన్తో డెసిషన్ తీసుకోవాలి, చిన్న ప్లానింగ్స్ తీసుకోవాలి. స్మార్ట్గా ఉండగలిగితేనే ఈ సంవత్సరం మీకు గెలుపు, లేకపోతే కొంచెం గ్రహాల ప్రభావం నెగిటివ్గా చూపించే అవకాశం ఉంది. మొత్తానికి తులారాశి వారికి సంవత్సరం అవకాశాలు ఉన్నాయి, పేరు వస్తుంది, కానీ పూర్తిగా మీకు లాభం కావాలి అనుకుంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. శని షష్టమ భావంలో ఉన్న ఫలితాలు శత్రువులు, అప్పులు, వ్యాధులు, పోటీలు, ఉద్యోగ పోరాటం, వీటి మీద శని షష్టమ భావ ఫలితాలు ఉంటాయి. శత్రువులపై విజయం ఉంటుంది. మెల్లమెల్లగా మీ యొక్క బలం పెరగడము అనేటువంటిది కనిపిస్తుంది. ఉద్యోగంలో స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. వర్క్ ప్లేస్లో ఉద్యోగం అంటే మీరు చేసే వర్క్ ప్లేస్లో ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే స్టేబుల్గా నిలబడగలుగుతారు. బట్ శని హార్డ్ వర్క్ ఇస్తారు, డిలే ఇస్తారు, కాబట్టి అవి కూడా ఉంటాయి. అండ్ మీ మీద ఉన్న ప్రెషర్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. తర్వాత పోటీ పరీక్షలు, కాంపిటీషన్, వీటిలో స్లోగా అయినా స్టడీగా మీకు విజయం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేట్ సక్సెస్ బట్ స్ట్రాంగ్ సక్సెస్ అనేది అయితే ఉంటుంది. అండ్ అలాగే అప్పుల మీద కంట్రోల్ చేసుకోవాలి. అప్పులు ఉన్నా కూడా క్రమంగా మీరు క్లియర్ చేయగలుగుతారు. లోన్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. డిసిప్లిన్గా ఉంటేనే ఫైనాన్షియల్ కంట్రోల్ కనిపిస్తుంది. శని ఎప్పుడైనా డిసిప్లిన్గా ఉన్నప్పుడే మంచి రిజల్ట్ అనేది ఇస్తారు. నెగిటివ్ రిజల్ట్ వచ్చి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. డైలీ రొటీన్ మీకు వర్క్ అదే ఉంటుంది. రిలాక్స్ అవ్వడానికి టైం ఉండదు. మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. లోపల ఇలా ఫీల్ అవుతారు, ఎందుకు ఇంత స్ట్రగుల్, ఎంతకాలం ఇలా చేయాలి ఇంకా నేను అనేది దీర్ఘకాలం ఒత్తిడి అనేది మీరు ఫీల్ అవుతారు. బట్ ఆరోగ్య సమస్యలు కూడా, అంటే ఆరోగ్య సమస్యల మీద శని పోరాడతారు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఇస్తూ ఉంటారు. నరాల బలహీనత, బాడీ పెయిన్స్, అలసట అనేది ఓవర్ వర్క్ వల్ల కూడా కొంత కనిపిస్తూ ఉంటుంది. ఖర్చులు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈఎంఐలు, ఫైనాన్షియల్ ప్రెషర్ పెరిగే అవకాశం కొంతమందికి ఉంటుంది. అండ్ రియల్ లైఫ్ కనెక్షన్ ఈ యొక్క శని రిజల్ట్ ఏ విధంగా మీకు కనిపిస్తుంది అంటే, కష్టపడుతున్నా కానీ ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఎవరైనా నాతో పోటీ పడితే నేను ఎక్కువగా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత లైఫ్ మొత్తం ఒక స్ట్రగుల్లా ఉంటుంది అనేది అనిపిస్తూ ఉంటుంది. కానీ గమనించండి, ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది శని ట్రైనింగ్. సో మొత్తం చూసుకుంటే కనుక శని 6వ స్థానంలో కష్టపడి సాధించి విజయాన్ని పొందగలిగేటటువంటి లక్షణాలు ఇస్తారు. స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుంది కానీ, అండ్ ఆలస్య ఫలితాలు కూడా ఇస్తారు. సింపుల్ అడ్వైస్: శని యొక్క ప్లేస్మెంట్ కోసం క్రమశిక్షణ, డిసిప్లిన్, పేషెన్స్, హెల్త్ మీద ఫోకస్. శని మీకు అంటే ఎవరికైనా కష్టాన్ని ఇచ్చినా కూడా చివరికి గెలిపిస్తారు. సో తులారాశి వారికి శని 6వ స్థానంలో ఉండడం అంటే మీకు పరీక్షలు ఎక్కువ కానీ విజయం కూడా ఖాయం. మీరు కష్టపడిన కష్టం వృధా కాదు. సో శని, రాహు, కేతు, గురు కలిపి ఒక మంచి రిజల్ట్ని మీకు ఇవ్వబోతున్నాయి ఈ సంవత్సరం ఉగాది నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడాను. బట్ ఇది మీ ఒరిజినల్ చార్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒరిజినల్ చార్ట్ కూడా మీరు పరిశీలించుకోవాలి. అంటే మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్ని కానీ, లేదా స్క్రీన్ డిస్క్రిప్షన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఒరిజినల్ బర్త్ చార్ట్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ని బట్టి వచ్చినటువంటి ఫలితాలని చూసుకుంటూ, ఈ గోచారాన్ని చూసుకుంటే ఎగ్జాక్ట్ ఫలితం మీకు ఎప్పుడు రాబోతుంది, ఎంత పర్సంటేజ్ రాబోతుంది, ఇవన్నీ కూడా చాలా ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. మీరు గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకొని నడిస్తే ఈ సంవత్సరం మీకు మంచి గ్రోత్ అనేది వస్తుంది. సో ఈ తులారాశి ఫ్యామిలీ అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ గ్రహాల నెగిటివిటీ తగ్గించుకోవడం కోసం ధ్యాన మంత్ర చాంటింగ్ కావచ్చు, చిన్న పరిహారాలు అనేవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో రెమెడీస్ వీడియోస్లో చేస్తాను. ఆల్రెడీ ఛానల్లో రెమెడీస్ వీడియోస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు చేసుకోవాల్సినవి సపరేట్గా రాశి ప్రకారం చేస్తాను. తులారాశి ఫ్యామిలీ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.